ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి భారతదేశంలో 50% ప్రజలకు తెలియదు. ఆయన పేరు సూర్యకుమార్ సింజీ. ఇతను చరిత్రలో నిలిచిపోయేనా ఒక ఉద్యమకారుడు. ఆయన గురించి ఈరోజు మాట్లాడుకోవడం మనకి గర్వకారణం. కమ్ ఆన్ గైస్, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సూర్యకుమార్ సేన్ బెంగాల్ విప్లవకారుడు. అతను బెంగాల్లోనే కాక భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావవంతమైన వ్యక్తి. 1930లో చిట్టగాంగ్ ఆయుధశాల దాడికి నాయకత్వం వహించాడు. మాస్టర్గా సూర్యసేన్ అని కూడా పిలుస్తారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన 1894 మార్చి 22న జన్మించారు. సూర్యసేన్ బెంగాల్ ప్రాంతంలో జన్మించిన భారతదేశ వ్యాప్తంగా ఆయన పేరు ప్రసిద్ధి చెందింది. 1930లో చిట్టగాంగ్ శస్త్రాగారం దాడికి నేతృత్వం వహించడం ద్వారా సూర్యసేన్ భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ముద్ర వేశారు. సూర్యసేన్ 1894 మార్చి 22న చిట్టగాంగ్లోని రౌజన్ ఉపజిల్లాలో నోపరాలో వైద్య కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి రామనిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916లో ముర్షిదాబాద్లోని బెర్హంపూర్ కళాశాలలో విద్యార్థి దశలోనే సూర్యసేన్ తన ఉపాధ్యాయుల నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నాడు. విప్లవాత్మక ఆదర్శాల వైపు ఆకర్షితుడయ్యాడు. విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో చేరాడు. తన చదువు పూర్తయిన తర్వాత 1918లో చిట్టగాంగ్కు తిరిగి వచ్చి నందన్కనంలోని నేషనల్ స్కూల్లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ అత్యంత ప్రముఖ రాజకీయ పార్టీ. అందులో అక్కడి శాఖకు అధ్యక్షుడిగా చేశాడు. సూర్యసేన్ వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడు, మాస్టర్ దాగా ప్రసిద్ధి చెందారు. అతను బెర్హంపూర్ కళాశాలలో 1916లో BA విద్యార్థిగా ఉన్న కాలంలోనే జాతీయవాద ఆదర్శాలచే ప్రభావితమయ్యాడు. 1918లో అతను భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. చిట్టగాంగ్లో ఉన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అనంత సింగ్, గణేష్ ఘోష్, లోకేనాథ్ బాళ్లతో సహా చిట్టగాంగ్ గ్రూప్ అని పిలవబడే ఉద్వేగభరితమైన విప్లవకారుల బృందాన్ని నియమించడంలో సూర్యసేన్ పేరు పొందారు. చిట్టగాంగ్ పరిసర వన ప్రదేశాల్లో ఉన్న యువకులను ప్రోత్సహిస్తూ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించారు. చుట్టప్రక్కల గ్రామాలు ప్రతిరోజు తిరుగుతూ స్వాతంత్ర్య లక్ష్యం కోసం వారిని ఉత్తేజపరుస్తూ ఉండేవారు. తన సైనికులకు తానే శిక్షణ అందించేవారు. ఈ విధంగా తిరుగుతూ శిక్షణ ఇస్తూ చిట్టగాంగ్ పై పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొని విప్లవ కార్యకలాపాల కారణంగా 1926 నుండి 1928 వరకు 2 సంవత్సరాల పాటు అరెస్టయ్యారు. ఒక స్ఫూర్తిదాయకమైన ఆర్గనైజర్ మాత్రమే కాకుండా సూర్యసేన్ మానవతావాదం విప్లవకారుల ప్రత్యేక ధర్మం అని చాటి చెప్పారు. 1930 ఏప్రిల్ 18 రాత్రి సూర్యసేన్ మరియు ఆయన సహచరులు చిట్టగాంగ్ బ్రిటిష్ ప్రభుత్వ ఆయుధశాలపై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా బ్రిటిష్ కమ్యూనికేషన్ లైన్లు మరియు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన ఘట్టం. 1930లో చిట్టగాంగ్ దాడిలో 80 మంది బ్రిటిష్ సైనికులు, 12 మంది విప్లవకారులు మరణించిన భీకర యుద్ధం తర్వాత సూర్యసేన్ మిగిలిన విప్లవకారులు చిన్న సమూహాలుగా విడిపోయి పొరుగు గ్రామాలలో దాక్కున్నారు. ప్రభుత్వ సిబ్బంది ఆస్తులపై దాడులు ప్రారంభించారు. సూర్యసేన్ 1933 ఫిబ్రవరి 16న తిరిగి అరెస్టయ్యారు. 1934 జనవరి 12న కోర్టు విచారణకు హాజరయ్యారు. అతనికి ఉరిశిక్ష విధించారు. అతని తోటి విప్లవకారులలో చాలా మంది కూడా పట్టుబడ్డారు. వారంతా సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు. ఉరిశిక్ష అమలు చేసే ముందు పోలీసులు అతడిని విపరీతంగా హింసించారు. చివరకు వందే మాతరం అని పలకలేని విధంగా అతని దంతాలు విరగకొట్టారు. అతని గోళ్లను సైతం జైలర్ పీకేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆయన జీవితాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్ర్య సమరయోధులలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు. 1933 డిసెంబర్ 16న సూర్యసేన్ను బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుని 1934 జనవరి 12న ఉరితీయడం జరిగింది. సూర్యసేన్ త్యాగం మరియు సాహసం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.